తుఫాను కారణంగా అల్లూరు జిల్లాలో ఓ గర్భిణికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. భారీ వర్షం కురుస్తుండటంతో డుంబిరిగూడ మండలంలో కితలంగి వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అయితే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో వాగు దాటించేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే 104, 108 సిబ్బంది సాహసోపేతంగా గర్భిణిని వాగు దాటించి అరకు ఆసుపత్రికి తరలించారు. దీంతో గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి ఏకలవ్య కాలనీలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అర్ధరాత్రి పునరావాస కేంద్రాలకు తరలించారు. మేము రాత్రి 12 గంటలలో తీసుకొచ్చారు సార్ వచ్చి. మాకు బాగానే ఉన్నాయి, రాత్రి నుంచి బాగానే అన్ని వసతులు బాగానే జరుగుతున్నాయి. 52 మంది వచ్చామండి. ఉదయం పాలు టీ ఇచ్చారు, తర్వాత పిల్లలకి పాలు బిస్కెట్లు ఇచ్చారు, తర్వాత టిఫిన్ ఇచ్చారండి. అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఏమో వర్షం ఎలాగుంటే అలాగే చూడాలి కదా. వర్షం తగ్గితే కానీ మేము వెళ్ళేదానికి అవకాశం లేదు. మాకు పోలీసులు అందరూ వచ్చారు, పాపం అందరూ కూడా తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ దిగబెట్టి మేము జాగ్రత్తగా వెళ్ళండి అమ్మని కూడా చెప్పారండి. మాకు ఈరోజు ఏదైతే మాందా తుఫాను గత 3 రోజుల నుంచి కూడా ఇటు రెవెన్యూ అధికారులు కానీ లేదా వార్డు లేదా గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇటు వార్డులో కానీ లేదా గ్రామాల్లో కానీ ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలు కల్పించి వీళ్ళకి గత 2 రోజుల నుంచి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా ఏదేమైనా సరే మరి వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేస్తున్నాం. మన ఏకలవ్య 33 కుటుంబాలు ఉన్నాయి. ఈ 33 కుటుంబాలు కూడా రాత్రి కొంచెం వాటర్ రావడంతో వీళ్ళందరినీ కూడా తాండ్రబాబారాయ కళ్యాణ మండపంకి తరలించి మన రిహాబిలిటేషన్ సెంటర్లో వీళ్ళకి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మా మండలంలో ఎటువంటి నష్టం లేదు. తుఫాన్ దాటికి బ్రహ్మంగారి మఠంలో 16వ శతాబ్దం నాటి వీర బ్రహ్మేంద్ర స్వామి పురాతన నివాసం కూలిపోయింది. ముందస్తు మరమ్మతులు చేయకపోవడం వల్లే కూలిందని భక్తులు అంటున్నారు.